ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ఇక్కడ నేను ఒక ఆనియన్, టమాటో అండ్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరని ఒక 5 పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మనం రైస్ తీసుకుంటున్నాం. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నా. మీరు ఒకవేళ బాస్మతి తీసుకుంటే వాటర్లో ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ సైడ్ పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఆనియన్స్ అండ్ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వీటిని ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పుడు మీరు వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ టైంలోనే మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ సైడ్ పెట్టేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు రైస్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.